100% గేము. జగన్మోహన్ రెడ్డి గారు భయపడకూడదు, నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలని ఆయన చెప్తారు. విజయసాయి రెడ్డి గారు నాకంటే నిజాయితీపరుడు ఎవరు లేదు, నేను ఎక్కడ భయపడలేదు అన్నారు. వీళ్ళిద్దరిని నీతి నిజాయితీ అనేటువంటి కాటా తక్కెట్లో పెట్టి తక్కెట్లో పెట్టి కనుక కాటా వేస్తే మధ్య ఇప్పుడు ఆ తక్కెట ఏం చేయాలి అర్థం కాక మొత్తం ఇరిగి కింద పడే పరిస్థితి తప్ప ఇంకోటి అయితే కాదు. ఎందుకంటే 16 సిబిఐ ఈడీ కేసుల నుండి 45,000 కోట్ల రూపాయల ఆరోపణల నుండి తర్వాత అనేకమైనటువంటి వైజాగ్లో లేకపోతే గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్లు, ల్యాండ్ స్కామ్లు ఇట్లా అన్ని ఆరోపణల నుండి అసలు ఇన్ని ఉన్న తర్వాత కూడా ఇంకా కూడా నీతి నిజాయితీకి మేము పేటెంట్లు అని చెప్పుకోవటం అని అంటే నిజంగా ఇనే ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు తప్ప ఇంకొకటి లేదు. గత్యంతరం లేనటువంటి రాజకీయాల్లో ఇలాంటి నేతలను ఇంకా కూడా ప్రజలు ప్రేమిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు రాజకీయాలను తప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఇది కాదు. అంటే జగన్మోహన్ అసలు చెప్తున్నటువంటి వినటానికి కూడా కొద్దిగా కొంచెం దగ్గరగా ఉండాలి. అవతల వాళ్ళు సరే స్క్రిప్ట్ ఏదో రాసిచ్చారు, వాళ్ళు ఏదో చెప్పారు అంటే అది ఆ చెప్పేదానికి కొంచెం సార్థకత ఉండాలి, మ్యాచ్ అవ్వాలి. కొంచెం మరీ టూ మచ్గా చెప్పకూడదు. అసలు ఇప్పుడు నీతి నిజాయితీ అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ నీతి నిజాయితీని ఎక్కడ తీసుకొద్దాం? అది ఏమన్నా ఇది ఇట్లా వాటర్లో ఏదన్నా ఉంటే తీసుకొచ్చి ఇదిగో రండి వీరి నీతి ఎంత, వీరి నిజాయితీ ఎంత అని చెప్పవచ్చు. ఎక్కడ చెప్పాలి ఇప్పుడు వీళ్ళ నీతిని నిజాయితీని? ఆ కోర్టులు ఏమన్నా ఆ కేసులు తేల్చవు. ఆ కేసులు తెలిస్తే వీళ్ళ నీతి ఎంత, నిజాయితీ ఎంత అనేది ప్రజలకు తెలిసిద్ది. అసలు ఏందోనండి, అసలు సమాజం ఎడిపోతుందో, దేశం ఎడిపోతుందో, వ్యవస్థలు ఎడిపోతున్నాయో, భవిష్యత్తు ఏమైపోయిద్దో అనేటువంటిది అర్థమే కావట్లేదు. ఆయన ఏమన్నా నీతి నిజాయితీ అంటాడు, అసలు నేను నీతి నిజాయితీ నేను పేటెంట్ అంటారు. అసలు వీళ్ళిద్దరిని బ్రాండ్ అంబాసిడర్గా దేశంలో నీతి నిజాయితీకి వీళ్ళిద్దరిని బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టాల్సినటువంటి అవసరం ఉందా అనిపిస్తుంది. అంటే రాజకీయాలు అలా ఉండకూడదండి, తప్పు. ఎందుకంటే ప్రజలు పబ్లిక్ వాళ్ళ సెక్యూరిటీ కానీ ప్రతిదీ ఆ ప్రజాస్వామ్యం అన్నీ వాళ్ళని కాపాడాలి. అలాంటిది ఇంత పెద్ద ఆరోపణలు ఉన్న వ్యక్తులు, ఇన్ని పెద్ద కేసుల్లో ఉన్న వ్యక్తులు వచ్చి అసలు ఇది చెబుతున్నటువంటి ఏంటంటే అసలు ఏందో ఇవన్నీ అసలు అర్థమే కావట్లేదు. జగన్ గారు మాట్లాడిన తర్వాత విజయసాయి రెడ్డి గారు కూడా నేను నీతి నిజాయితీకి అని ఇప్పుడు ఆయన మోపిదేవి గారు కూడా బయట అన్నట్టుంది. ఒకసారి బయట ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. నేను ఫోన్లో మాట్లాడి అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. నేను అబద్ధాలు చెప్తాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాట చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసింది. కాలర్ ఎగరేసుకుని చెప్పాలి ఫలానోడు మా నాయకుడు అని. ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? మాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years ఇఫ్ యూ కెన్ జస్ట్ హోల్డ్ ఆన్, దెన్ యువర్ టైం విల్ కమ్. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయి రెడ్డి గారి పని. ఆఖరికి వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో కూడా అబద్ధాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేశారు అంటే చిన్న విషయం కాదు. ఈ రోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు. మరి శర్మిల గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇంకా ఒకడో ఆరో పోతాడంట. ఒకడో ఆరో వాడెవడో ఏందో ఇది అంటే వాళ్ళు ఎంపీలనో, రాజ్యసభ సభ్యులనో, లేదా పార్టీ నాయకులనో ఏమీ లేదు. ఎవరైనా గొప్పగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవాలంట. ఏ గొప్పగా చెప్పుకోవాలి? విశ్వసనీయత అన్నారు. ఏంటి విశ్వసనీయత? కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సీఎం చేస్తే, మిమ్మల్ని ఎంపీని చేస్తే, మిమ్మల్ని ఎమ్మెల్యేని చేస్తే, మీ నాన్నగారిని ఎంపీని సీఎం చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీని ఒక్క తన్నుదన్ని వెన్నుపోటు పొడిచి మీరు వచ్చి పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా మీ దగ్గర తెచ్చుకోవటం విశ్వసనీయత. అదే ఆ గొప్పతనం, అదే ఆ రాజకీయం. అడిగేవాళ్ళు లేరని ఎట్లా అంటే
సరే రాజకీయాల్లో ఈ పార్టీలో వెళ్ళొచ్చు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు మనం ఎట్లా వచ్చాం? కాంగ్రెస్ పార్టీని ఎందుకు పొడిచి వచ్చాం? పదవి ఇవ్వలేదని పొడిచి వచ్చాం, లేదా మనల్ని అనుకున్నట్లుగా చేయనివ్వట్లేదని పొడిచి వచ్చాం, లేదా మన మీద కేసులు పెడుతున్నారనో లేకపోతే మన మీద ఒక అనుమానాలతో మనం బయటకు వచ్చాం. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి జరుగుతున్న నష్టానికి ఆయన మీరు A2 అన్నారు, ఆయన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి అన్నారు, ఆయన అక్కడి నుంచి పీకి పారేశారు, తర్వాత ఢిల్లీ పంపించారు, ఢిల్లీ నుంచి పీకేశారు, ఆ నెల్లూరులో ఎవరు క్యాండిడేట్ లేకపోతే నెల్లూరు పంపించారు, మళ్ళీ ఆడ నుంచి ఓడిపోయినారు, మళ్ళీ బయట వేశారు, తర్వాత అతను ఇటు కాకుండా కొత్త వాళ్ళు వచ్చారని చెప్పి పాత వాళ్ళని లేదా పాత వాళ్ళు వచ్చారు కొత్త వాళ్ళని ఎట్లా పడితే అట్లా వాడుతూ ఉన్నారు. అది ఆ నాయకుడు సరే అతను పార్టీ కోసం నేను నిలబడ్డాను కదా, నాకు ఇంత అన్యాయం జరిగింది, అతను కూడా ఫీల్ అవుతాడు కదా, అతను కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది కదా. అంటే ఏది ఎట్లా ఉంది అని అంటే రాజకీయాల్లో మనం చూడాల్సిన కొన్ని విషయాలు, మన నాలుక మనం ఉంది కదా అని మనం ఎలా పడితే అలా మాట్లాడటానికి అవకాశం ఏర్పడింది. ప్రజలు కూడా ఇందుట్లో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకుల్లో ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదనే దాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అబ్బో జగన్మోహన్ రెడ్డి గారు భలే చెప్పారండి, మామూలు లేదు, అమ్మో చంద్రబాబు నాయుడు గారు సూపర్గా చెప్పారండి, అమ్మో పవన్ కళ్యాణ్ గారు అసలు భలే ఎరక్కొట్టారండి, లోకేష్ గారు తిరగదీశారండి. కాదు, ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేటువంటిది అవసరం. మరి షర్మిల గారితో మరి విజయసాయి రెడ్డి భేటీ అంటున్నారు, మరి అది వాళ్ళిద్దరు భేటీ పాపా ఐఆమ్ సారీ అని చెప్పారు. అంతే, పాపా ఐఆమ్ సారీ, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమన్నారు, నువ్వు చెప్పినట్టుగానే తిట్టాను, ఆయన చెప్పినట్టుగానే ఏమనుకోవద్దు, నేను తప్పు చేశాను, ఇక నన్ను వదిలేసేయండి, నేను వీటన్నిటికి దూరం అని చెప్తున్నారు. వీరేమన్నారు, విజయసాయి రెడ్డి గారు వాళ్ళు పెట్టిన ట్వీట్లో నేను నిజాయితీకి విలువలకి నేను ఇది మారుపేరు, నేను అందుకనే వాటికి లొంగకుండా నేను రాజకీయాల నుంచి తప్పుకుని అన్నారు. నిజంగా ఆయన నిజాయితీకి వాటికి మారుపేరు అయితే శుభ్రంగా విజయసాయి రెడ్డి గారు ఇలా అప్రూవర్ గా మారి సిబిఐ దగ్గరికి ఈడీ దగ్గరికి పోయి ఇదిగో మేము ఎట్లా దోసాము ఎట్లా చేసాము అట్లా చేసాము అని మొత్తం చెప్పేయండి, అయిపోయింది, గొడవ లేని పని. నిజాయితీ మీ నిబద్ధత ఏదో తెలిసిపోయింది కదా, మిమ్మల్ని ఒత్తిడి చేసినా కానీ నేను మారలేదని చెప్పారు కదా, మీరు ఒత్తిడి చేసినా మారకపోయినా ఇప్పుడు మారిపోయిన మంచిది కదా సమాజానికి. ఇంకా అప్పుడు మీది కూడా పెద్ద స్టాచ్యూ కట్టిస్తారు మీరు మారితే, ఓ నేత ఇట్లా మారి ఇట్లా చెందారని మార్పు చెందారని, అది మరి అవకాశం ఉంది కదా. ఏమైంది గారు వంశీ గారు వంశీ గారు అంటే నిజంగానే ఇద్దరి మధ్య అంత పెద్ద ఎత్తున వ్యక్తిత్వము, విలువలు, నైతికత, విశ్వసనీయత వీటికి సంబంధించిన యుద్ధం జరుగుతోంది వంశీ గారు. జనరల్ గా అటు జగన్మోహన్ రెడ్డి గారికి అటు విజయసాయి రెడ్డి గారికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిన్న మాట్లాడిన స్పీచ్ మీడియా సమావేశంలో, అదేవిధంగా ఇటువైపు విజయసాయి రెడ్డి గారి ట్వీట్, రాజీనామా చేస్తున్న సందర్భంగా నేను వ్యక్తిగత జీవితాలు రాజకీయాల్లో ఉంటే అసత్యాలు చెప్పాల్సి వస్తుంది, అందుకే నేను బయటకి వస్తున్నాను, వీటన్నిటికీ వ్యక్తిత్వము విలువల కోసమే అని చెప్పి ఆ రోజు విజయసాయి రెడ్డి గారు అన్నారు. దానికోసమే వ్యవసాయం చేసుకుంటా అన్నారు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి హార్టికల్చర్ గా చేసుకోవడానికి ఆయన నిశ్చయించుకున్నారు. కంగ్రాట్స్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభినందనలు కూడా చెప్పారు వంశీ గారు, లెటర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనీయత రాజకీయాల్లో ముఖ్యం, అది ఎవరికైనా వర్తిస్తుంది, విజయసాయి రెడ్డి అయినా సరే ఇంకా ఒకడో ఆరో పోతాడు వాడికైనా సరే అని చెప్పి ఆ మాట కూడా అన్నారు వంశీ గారు. ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు మొత్తం మీద అసలు ఇద్దరి మధ్య ఈ రోజు జరుగుతున్న చర్చ లేదా 1 by 1 అంటే ఈ విలువలు, విశ్వసనీయత, వ్యక్తిత్వానికి సంబంధించి ఎప్పటికైనా రాజకీయ విభేదాలు వస్తాయి అని అనుకున్నారు, లేదా ఇంకేదన్నా విభేదాలు వ్యాపార పరమైనవి వస్తాయి అనుకున్నారు. కానీ ఈ విలువలు, విశ్వసనీయత, వ్యక్తిత్వం ఈ ప్రాతిపదికన ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయని ఎవ్వరు కూడా ఊహించబోరు వంశీ గారు. అంటే మీరు ఇందాక చాలా పెద్దగా చెప్పారు, విశ్వసనీయత, ఆదర్శం, నీతి, నిజాయితీ, నిబద్ధత, విలువలు, వీటన్నిటినీ ఏదన్నా మనం ఒక ద్రవ పదార్థం రూపంలోనో ఏదన్నా మనం చూపించగలిగితే అది అందరూ దాన్ని బట్టి అర్థమైపోయింది. ఎప్పుడైనా అజిత్ గారు ఒకటైతే ఉంది, ఒకటి జనరల్గా చెప్తుంటారు, ఎవరైతే అవినీతి బాగా చేస్తారో అసలు నేను నిజాయితీ పౌరుని అని చెబుతుంటారంట. ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే ఆ ఫోబియా ఉండిద్ది, మరి మనల్ని మనం దోచుకున్నామని అనుకుని ఉంటారు కావాలని. అందుకని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించండి, 2019లో అధికారంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఒక మాట చెప్పారు,
అవినీతి లేనటువంటి పరిపాలన చేస్తామని చెప్పని ఎంత బలంగా చెప్పారు, గుర్తుందా? అందరు ప్రజలందరూ గుర్తుండిద్ది. విజయవాడ నిర్మూలిస్తాం, అవినీతిని నిర్మూలిస్తాం, అవినీతి భరతం పడతాం అన్నారు. అవునా అజిత్ గారు? మరి 2019 నుంచి 24 అనే దానికి మధ్యలో జరిగినటువంటి 5 సంవత్సరాల్లో జరిగిన పేటెంట్ ఏంటి? మరి ఇది అనితి, అదే నిజాయితీ, అదే నిబద్ధత. అబ్బో అసలు ఇప్పుడు ప్రజల్ని అంటే నేను అనేది ఏంటంటే అండి, ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నా నాయకత్వం, నేను జైలుకు పోయి వచ్చాను అయినా కానీ నిలబడాలి, నా పేరు ఆదర్శంగా ఆదర్శంగా ఏందండి ఇది? సరేలేండి, మనం అంటే కొన్ని చెప్పుకోవచ్చు కానీ బట్ అది ఆ కేసులు ప్రూవ్ అయిన తర్వాత ఏమీ లేదు, ఆయన అత్యంత నిజాయితీపరుడు అని చెబితే వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు లేకపోతే అప్పుడు చెప్పుకోవచ్చు. ఆరోపణలు ఉన్నప్పుడు, కేసులు నడుస్తున్నప్పుడు, ఇంత పెద్ద వివాదాలు ఉన్నప్పుడు అవి చెప్పుకోవటం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదనేది ప్రజాభిప్రాయం. సరే, వాళ్ళ పార్టీ వాళ్ళు అంటే లేదు మాకు మించిన నీతిమంతుడు, మాకు మించిన వ్యక్తి లేరని వాళ్ళు చెప్పుకోవచ్చు. కొద్దిమంది బయటకు వస్తే అటు చెప్పర్లేండి, కొద్దిమంది అటు చెప్పుకోవటానికి. అజిత్ గారు ఇప్పుడు మరి ఫైనల్గా ఏంటి? ఇప్పుడు 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 మనం ఏమన్నా ఇందాక రాజుగారు చెప్తున్నారు తక్కిటేనా? తక్కిటే అంటారు అజిత్ గారు? అంతే వంశీ గారు. ఇదంతా 2024లో జరుగుతున్న పెద్ద డ్రామా అజిత్ గారు. 2024 డ్రామా, 2025 డ్రామా. 2024లో మొదలైంది, 2020 జనవరిలోనే ఆయన రిజైన్ చేసింది. ఆ టైం 2025 డ్రామా అజిత్ గారు. 2024లో కాలేదు కదా, మొన్నే కదా ఆయన రిజైన్ చేసింది. 2025లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద డ్రామా. అది ఫైనల్గా అది గారు మరింతగా రక్తి కట్టించే అవకాశాలు కూడా ఇది మంచి కావాల్సినంత వెళ్ళిద్ది. బట్ ఆయన అయితే రాజకీయాల గురించి మాట్లాడలేదు. నిన్న కావాలి ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన ఓన్లీ ట్వీట్ చేశాడు తప్ప ఇంకోటి దాన్ని వ్యవసాయం చేసుకుంటున్నాడు. అప్రూవ్గా మరి వ్యవసాయం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది అభిప్రాయం. సరేనండి అజిత్ గారు.